అందరికీ ఉపయోగకరమైనటువంటి ఒక సెంటెన్సెస్ నేర్చుకుందాం. కొన్ని సెంటెన్సెస్ ఏంటి అంటే ఈరోజు ఉంది డూ డస్. ఇవి ఎలా వాడతారు? ఎక్కువగా మనం చూస్తుంటాం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం డూలు డజ్లు వాడుతూ ఉంటాం. ఇది మన 100 Days సిరీస్లో 10th లెసన్. మనకి ఈరోజు మనం చెప్పేది 10th లెసన్. ఈ డూ డజ్ని ఎట్లా వాడతారు ఇంగ్లీష్లో అంటే ఫస్ట్ అవి ఏంటో తెలుసుకుందాం మనం. డూ డస్ అనేది ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజు జరిగే వాటికే వాడతాము. మీరు రోజు జరిగే వాటి మీద మీ ఫ్రెండ్స్ని అడగాలి అంటే ఈ విధంగా అడగాలి, అంతే. మరి డూ డస్ రెండు ప్రజెంట్ టెన్సే, కాకపోతే ఈ డూ పక్కన ఎవరు వస్తారు అనే దాని మీద పట్టి మనకి ఈ డూ డస్లు వస్తాయి అన్నమాట. డూ పక్కన ఎవరు రావాలంటే ఐ, వి, యు, దే. ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ. ఈ మాటలు వస్తే కనుక పక్కన మనకి డూ రావాలి, దాని ముందు డూ రావాలి. డస్ మీకు ఆల్రెడీ తెలుసు, హీ, షీ, ఇట్. ఇవి వస్తే కనుక మనం డస్ అనేది వాడతాము. కాబట్టి డూ డస్ అనేది ప్రజెంట్ టెన్స్. రోజు జరిగే పనులకు వాడతారు. ఇవన్నీ కూడా వాడతారు. డూ పక్కన ఎవరు రావాలి? ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ రావాలి. అదే మీరు ఈ షీట్తో అడిగారు అనుకోండి, అక్కడ మీకు డస్ అనేది రావాలి. ఇప్పుడు మనం ఎలా వాడతామనేది చూద్దాం. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడుగుతారు, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. మీరు మీ ఫ్రెండ్ని అడుగుతారు, నువ్వు రోజు క్రికెట్ ఆడతావా అని అడగాలి. చూడండి, రోజు ఆడతావా అని అడగాలి. కాబట్టి మీరు అడిగేది ఎవరిని? నువ్వు యూతో అడుగుతున్నారు. కాబట్టి మీరు ఏమడుగుతారు? డూ యూ ప్లే క్రికెట్? డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే? ఈ విధంగా మీరు అడగాలి. అలాగే మనం ఇంకా పక్కన ఎవరన్నా సరే, రైట్, డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే? నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? కాబట్టి డూ కానీ డస్ కానీ మనకి రోజు జరిగే పనులకు వస్తాయి. రోజు జరిగే పనులకు మాత్రమే మనం దీన్ని వాడుతూ ఉంటాము. అదే మీరు డస్ కనుక పెట్టాలంటే హీ అనేది రాసుకోవాలి. డస్ రావాలి అంటే హీ షీట్లు ఉన్నప్పుడు చూడండి, అతడు రోజు స్కూల్కి వెళ్తారా అని అడిగారు అనుకోండి, అతడు అంటే ఇక్కడ హీ రాస్తున్నారు. కాబట్టి హీ వచ్చినప్పుడు మీరు ఎక్కడ డస్ రావాలి, అంతే తేడా. డస్ హీ గో టు స్కూల్? డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే? అది రైట్. ఆవిడ రోజు గుడికి వెళ్ళొద్దా అని అడగాలి. ఆవిడ అని అడుగుతున్నారు అంటే షీ పెడుతున్నారు. మీరు ఇక్కడ షీ పెడుతున్నారు. కాబట్టి షీ పెట్టారు కాబట్టి డైలీ జరిగే పని కాబట్టి ఇక్కడ రావాలి, డస్ రావాలి. డస్ షీ గో టు టెంపుల్? ఎవ్రీడే? ఈ విధంగా మీరు రాసుకోవాలి. చాలా ఈజీగా మనం దీన్ని నేర్చుకుంటూ ఉంటాం. వీటిని మనం చాలా ఈజీగా నేర్చుకుంటూ ఉంటాం, సెంటెన్సెస్ అన్నీ కూడా. అది అలాగే నీకు స్వీట్లు అంటే ఇష్టమా అని అడగాలి. మీరు ఎవరిని అడుగుతున్నారు? నువ్వుతో అడుగుతున్నారు, యూతో అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు డూ రావాలి. డూ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ అంటే ఇష్టమా? డూ యూ లైక్ స్వీట్స్? అది రైట్. అలాగే నువ్వు రోజు పాలు తాగుతావా? డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే? నువ్వు రోజు పాలు తాగుతావా? క్వశ్చన్ మార్క్స్ కాబట్టి అన్నిటికీ చివర క్వశ్చన్ మార్క్స్ ఉండాలి. అది రైట్. నువ్వు పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉంటావా? డూ యూ రీడ్ బుక్స్ ఎవ్రీడే? నువ్వు పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉంటావా? నువ్వు ఎప్పుడు పుస్తకాలు కానీ అంత ఈజీగా మనం రాసుకోవచ్చు. అంత గాబరా పడాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ మీరు ఏమి నేర్చుకోవాలంటే డూ డస్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్. ఇవి రోజు జరిగే పనుల గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంతే. డస్ వచ్చింది అంటే ఇక్కడ మనకి డస్ ఇట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి, రైట్, ఆమె రోజు వంట చేస్తుందా అని అడగాలి.
రోజు అని అడుగుతున్నాను, ఆమె అని అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడ మీరు షీతో రాస్తారు. షీ రాసినప్పుడు ఇక్కడ మనకి డస్ రావాలి. డస్ షీ కుక్ ఫుడ్? డస్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీడే? ఆవిడ రోజు అన్నం వండుతుందా, లేకపోతే వంట చేస్తూ ఉంటుందా? డస్ షీ కుక్ ఎవ్రీడే? ఆవిడ రోజు వంట వండుతూ ఉంటుందా? ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. అలాగే డస్ రామ ఆయన అతని ఫ్రెండ్స్ని కలుస్తాడా? రామ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాడా? డస్ రామ మీట్ హిస్ ఫ్రెండ్స్? డస్ రామ మీట్ హిస్ ఫ్రెండ్స్? ఇట్లా మనం చెప్తాం అన్నమాట. రైట్. కాబట్టి రోజు జరిగే పనులు రాయాలంటే మనం ఈ విధంగా రాయాలి. డూ డస్ను మనం వాడుకుంటాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డూ డస్ అనేది ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మనం డైలీ యాక్షన్స్కి వాడతాం. డైలీ యాక్షన్స్ వాడేటప్పుడు మీరు డూ కానీ డస్ కానీ పెట్టాలి. డస్ వచ్చినప్పుడు పక్కన మనకి టీ షీట్లు రావాలి. రామ అంటే హీ, రైట్. అది అతను మీట్ తింటాడా? అతను మీట్ తింటాడా? అతనుతో అడుగుతున్నారు మీరు. డస్ హీ ఈట్ మీట్? అతను మీట్ తింటాడా అని చెప్పి మీరు అడుగుతున్నారు అనమాట. రైట్. ఆమె ఇంగ్లీష్ చెప్తా ఉంటుందా? ఆవిడ ఇంగ్లీష్ చెప్పుద్దా? ఆమె అని అడుగుతున్నారు ఇక్కడ. ఇంగ్లీష్ చెప్పడం అంటే రోజు జరిగే పనే కదా. సో షీ డస్ షీ టీచ్ ఇంగ్లీష్? డస్ షీ టీచ్ ఇంగ్లీష్? రైట్. అతను బ్యాంకులో పనిచేస్తాడా? అంటే ఎప్పుడు పనిచేస్తాడనే కదా అడిగేది మనం. మీరు అడిగేది ఎవరిని? హీ. రోజు జరిగే పనే. డస్ హీ వర్కింగ్ ఏ బ్యాంక్? అతను బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడా? డస్ హీ వర్కింగ్ ఏ బ్యాంక్? ఎన్ని కావాలంటే మీకు అన్ని సెంటెన్సెస్ మీరు ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు. అంత ఈజీ. మీరు గాబరా పడాల్సిన పని లేదు. అమ్మో ఇంగ్లీష్ అని చెప్పి. కాబట్టి దాన్ని అసలు అవేంటి అనేది మీరు తెలుసుకోవాలి. డూ డస్ మనం ఎప్పుడూ కూడా రోజు జరిగే పనులకే వాడతాము. డూ కొంతమందికి వస్తుంది, డస్ కొంతమందికి వస్తుంది. రైట్. అతను బాగా పనిచేస్తాడా? బాగా పనిచేస్తాడంటే ఒకరోజేనా? రోజు పనిచేస్తాడు కదా. అడిగేది ఎవరిని మీరు? అతడు. సో డస్ హీ వర్క్ వెల్? ఆయన బాగా చేస్తాడా? ఆయన బాగా పనిచేస్తూ ఉంటాడా? రైట్. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? అంటే నీకు ఎప్పుడు ఇష్టమా అనేగా మీరు అడిగేది. ఎవరిని అడుగుతున్నారు మీరు? యూతో అడుగుతున్నారు కాబట్టి మనకు డూ వచ్చింది. డూ యూ లైక్ ఐస్ క్రీమ్? క్వశ్చన్ మార్క్ ఉండాలి. రైట్. కానీ ఎన్ని కావాలంటే అన్ని మీరు రాసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే నువ్వు కాలేజీలో వర్క్ చేస్తూ ఉంటావా? కాలేజీలో పని చేస్తున్నావా నువ్వు? డూ యూ వర్కింగ్ ఏ కాలేజ్? నువ్వు కాలేజీలో పనిచేస్తూ ఉంటావా? అదే అతడు కాలేజీలో పని చేస్తాడా అని చెప్పి అడగాలనుకోండి. అతడు కాలేజీలో పని చేస్తాడంటే ఏం కావాలి? డస్ హీ వర్కింగ్ ఏ కాలేజ్? అతను కాలేజీలో పని చేస్తాడా? ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే సెంటెన్సెస్ అన్నీ మనం రాసుకోవచ్చు. కాబట్టి అంత ఈజీ, అంత కష్టమేమి కాదు. రైట్. అతను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాడా? అతను తన ఫ్రెండ్స్తో మాట్లాడతాడా? అతడు డస్ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్? అతను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాడా? రైట్. అది. ఆమె వాళ్ళ పేరెంట్స్ చెప్పే మాటలు వింటూ ఉంటుందా? పేరెంట్స్ చెప్పింది వింటూ ఉంటుందా? ఆమె షీ. కాబట్టి డస్ షీ లిజన్ టు హర్ పేరెంట్స్? ఆమె పేరెంట్స్ చెప్పేది వింటూ ఉంటుందా లేదా? వింటూ ఉంటుందా? కాబట్టి రోజు జరిగే పనులకే మనం దీన్ని వాడతాము. డూ డస్ ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి. జరిగిపోయిన పనులకు వాడకూడదు.
జరిగిపోయిన పనులకు వాడకూడదు, రోజు జరిగే పనులకే వాడాలి. రోజు జరిగే పనులకే మనం దీన్ని వాడాలి. డూ డస్ వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో ఎట్లా రాయాలి ఏంటనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి కనుక మీకు బాగా వస్తే మీకు ఇంగ్లీష్ స్లోగా మీరు నేర్చుకుంటున్నట్టు లెక్క. సో డియర్ స్టూడెంట్స్, నాకు మానిటైజేషన్ అయ్యింది నా ఛానల్కి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఆ విషయంలో. చాలామంది చూస్తున్నారు నా వీడియోస్. ఇంతకుముందు కంటే నా వ్యూయర్స్ బాగా పెరిగారు. సబ్స్క్రైబర్స్ 3300 దాకా వచ్చేసి నాకు ఇంకొక 1 మంత్లో నాకు మానిటైజేషన్ మనీ కూడా అకౌంట్లో పడతా ఉంటుంది. స్లోగా పడతా ఉంది, చాలా తక్కువ. అందరూ అనుకుని నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఏమీ లేరు, నాకు ఉన్నది చాలా తక్కువ మంది. కాబట్టి నాకు వచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువగా వస్తూ ఉంది. అంత స్పీడ్ నాకు డబ్బులు రావాలనే లేదు. డబ్బులు రావాలని మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్. నాకు డబ్బులతో పని లేదు. నాకు టీచింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను మీకు ఈ విధంగా వీడియోస్ చెప్తూ ఉంటాను. వస్తాయి మానిటైజేషన్ డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు మీకు పూర్తిగా నేను మీకు అన్ని వివరాలు కూడా డీటెయిల్డ్గా చెప్తాను. రైట్, చాలా హార్డ్ వర్క్ చేశాను. అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండా స్టార్ట్ చేసి మొత్తానికి అన్నీ ఒకటి నేర్చుకుంటా ఈ విధంగా నేను మీ ముందు నించొని వీడియో చేయగలుగుతున్నాను. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో చూడండి, మీరు కామెంట్స్ పెట్టండి మీకు ఎట్లా ఉంది ఏంటనేది. మీకు వీలైతే కనుక 2-3 ఓన్ సెంటెన్సెస్ రాసి పంపించండి. గుడ్ డే టు యూ ఆల్.